బుచ్చిరెడ్డిపాలెం మండలం పెరబల్లి గ్రామంలోని గ్రామ సచివాలయంలో సర్పంచ్ పెంచలయ్య ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ పొట్టయ్య పాల్గొని ఆక్వా రైతులకు పలు సూచనలు చేశారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎఫ్డీఓ పొట్టయ్య మాట్లాడుతూ మండలంలో 1400 ఎకరాలలో ఆక్వా సాగు జరుగుతుందన్నారు. నాన్ జోన్ లో ఉన్న ఆక్వా రైతులు రిజిస్ట్రేషన్లు లేనివారు ఉంటే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేపించుకుని లైసెన్సులు పొందాలన్నారు. లైసెన్సులు తీసుకోవడం ద్వారా కరెంటు సబ్సిడీతో పాటు అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. తప్పకుండా ఆక్వా రైతులు లైసెన్సులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆక్వా రైతులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడున్న 1400 ఎకరాల్లో ఇక్కడున్న 14 బుచ్చిరెడ్డిపల్లిలో 1400 ఎకరాల్లో ఆక్వా కల్చర్ సాగుబడిలో ఉన్నాయి. ఇక్కడ కొన్ని 2020లో జోను, నాన్ జోన్ అనేది ప్రకటించారు. ఆ నాన్ జోన్లో ఉన్నదానికి లైసెన్సులు కూడా ఇంతవరకు అది నిలుపుదల చేశారు గవర్నమెంట్. తర్వాత వాటికి ఎల్పీ నెంబర్ అని రీసర్వే చేశారు. ఎల్పీ నెంబర్ వచ్చిన దాకా రిజిస్ట్రేషన్ అనేది జరగదని చెప్పి ప్రస్తుతం ఆపినారు. ఇప్పుడు ఇటీవల ఆ జియో కూడా వచ్చింది. నాన్ జోన్లో ఉన్న దాన్ని కూడా జోన్లో కలుపుకొని వాటికి లైసెన్సులు ఇవ్వమని ఆర్డర్ వచ్చింది గవర్నమెంట్ నుంచి. ఎవరైనా అటువంటి వాళ్ళు నాన్ జోన్ ఇప్పుడు వరకు రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆక్వా రైతులు మనకి దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ సమర్పించినట్లయితే అవి రిజిస్ట్రేషన్ కూడా చేస్తాము, లైసెన్సులు ఇస్తాం మీకు. ఆ లైసెన్సులు తీసుకోవడం వల్ల మీకు దానివల్ల కరెంట్ సబ్సిడీ కానీ ఇంకా మీరు ఉత్తరోత్తరగా సడన్గా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా వాటికి నష్టపరిహారం గవర్నమెంట్ ఇవ్వాలన్నా కూడా లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి వాటికి.